శృతి సుమతిని తన దగ్గరికి రమ్మని ఫోన్ చేస్తుంది. ఎందుకు ఏమిటి అంటే, ఇదొక్క హెల్ప్ చేసి పెట్టు, మాకు నీకు రుణం తీర్చుకోలేము, నీ మీదకి ఎటువంటి మాట రాకుండా చూసుకుంటామంటూ ఓ పక్క శృతి, మరో పక్క రవి ఇద్దరూ కలిసి సుమతినైతే మాత్రం ఫోర్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గుడిలో ఎట్టన్నా కానీ పూజారితో చెప్పి ఒప్పించు అని చెప్పని బ్రతిమలాడుతూ ఉంటారు. అదే టయానికి ఇక సుమతి అయితే మాత్రం, మీ ఇంట్లో మా అక్కకి మాట వస్తుంది, మీ అమ్మకి మేమంటే అసలుకే పడదు, మేమంటేనే కయ్యి కయ్యి అంటూ ఉంటుంది. రేపొద్దున ఏదన్నా తేడా వచ్చిందంటే మమ్మల్ని నానా మాటలు అంటుంది. మా అక్కని మీ ఇంట్లో వేగనేదు. అదిగాక బావగారికి కోపం ఎక్కువ, ఆ కోపంలో ఏం చేస్తాడో కూడా తెలియదు, అసలుకే ఆవేశపరుడాయే అంటూ రవిని అలానే శృతిని బతిలాడుతూ ఉంటుంది సుమతి. అలా బతిమలాడుతూ ఉంటే, అలా కాదు, నీ మీదకి అసలు మాటే రాదు, నువ్వు అసలుకి ఈ సీన్లో లేనే లేవు, మేము చూసుకుంటాం కదా, పంతులు అడిగి కాస్త మాకు పెళ్ళికి అరేంజ్మెంట్లు కూడా చేసి పెట్టు అంటూ బతిలాడతారు. అలా బతిలాడగానే ఇక చేసేదేమీ లేదు అనుకుంటూ సుమతి కూడా శృతి దగ్గరికి శుభలేఖ తీసుకొని వెళ్తుంది. శుభలేఖ తీసుకొని వెళ్ళేసరికల్లా, ఎవరు ఈ అమ్మాయి అంటంతో, నా ఫ్రెండు, నీకు తెలియదులే అని చెప్పేసి అంటుంది. ఈ రకం ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చూడలేదే నీ దగ్గర అంటే, నిన్ను చూసి మన ఇంటికి రావడానికే భయపడుతున్నారు, ఇక నా ఫ్రెండ్స్ సంగతి నీకెలా తెలుస్తుందిలే అని చెప్పేసి అంటూ శృతి అని సుమతిని పైకి తీసుకువెళ్తుంది. అలా పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక సుమతి శృతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో, ఈ ఒక్క సహాయం చేసి పెట్టు అంటూ శృతి మరీ బతిమలాడుతుంది. నేను అతన్ని తప్పితే ఇంకెవరిని చేసుకోను అని శృతి అంటూ, నన్ను చేసుకోకపోతే తను ఏం ఆగాయిత్యం చేసుకుంటుందో అంటూ రవి బతిమలాడటం, ఇదంతా సుమతిని కన్ఫ్యూజ్ చేసేస్తాయి. అలా కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో ఇక సుమతి దగ్గర ఉన్న శుభలేఖని, తన ఫ్రెండ్ పెళ్ళి శుభలేఖని చూసి ఇక శృతి అయితే మాత్రం, ఈ పెళ్ళి నీదే అని చెప్పేసి అంటూ ఇక ఆ పెళ్ళి కూతురు స్థానంలో సుమతిని పెట్టేసి ఆ శుభలేఖలో ఉన్న పేరుని సుమతికి తగిలిచ్చి, ఇక నీ పెళ్ళికి తప్పకుండా వస్తాను, రాకుండా ఎలా ఉంటాను అంటూ శృతి మాట ఇస్తూ ఉంటే, నీ పెళ్ళయిందాక నువ్వు గది దాటే పని లేదు, నువ్వు ఆ అమ్మాయి వెళ్ళగానే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మళ్ళీ హౌస్ అరెస్ట్ చేసేస్తాను అంటూ శృతి వాళ్ళమ్మ శృతిని బెదిరించేస్తూ ఉంటుంది. ఇక అలా బెదిరిస్తూ ఉండగానే, నువ్వు ఏది చేసినా ఏం చేయకపోయినా కూడా నేను మాత్రం రవిని పెళ్లి చేసుకోకుండా ఆగేది లేదు, కావాలంటే నిన్ను దాటుకొని నేను గది దాటేసి వెళ్ళగలను, కానీ నువ్వు రవి మీద ఎక్కడ కేసు పెడతావో, మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ ఎక్కువైతాయో అని ఆలోచిస్తున్నాను అంతే అని మనసులో కొనుక్కుంటూ ఉంటుంది శృతి. అలా జరుగుతూ ఉండగానే ఇక బాలు అయితే మాత్రం మీనాకి ఎట్టి పరిస్థితులు ఈ పెళ్ళిలో కలగ చేసుకోవద్దు అని చెప్తాడు. కానీ రవి పెళ్ళి బాలు చేస్తాడా చేయడా అని సంసిద్ధంలో పడిపోతుంది మీనా అయితే మాత్రం. కానీ రవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి నిర్ణయం చేసుకుంటాడు. ప్రభావతి అయితే మాత్రం వాళ్ళు సంపన్నుల కుటుంబం కాబట్టి ఆ పెళ్ళికి మనసులో అయినా సంతోషపడుతుంది. ఈలోగా రోహిణికి మనోజ్కి జాబ్ లేదని రోహిణికి తెలుస్తుంది. ఇక తెలియటంతో రోహిణి, నువ్వు నిన్ను మనసులో పెట్టుకొని చూసి నన్నే మోసం చేస్తావా, జాబ్ పోయిన సంగతి కనీసం నాకైనా చెప్పాలి కదా, ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తావు, మరి ఇంత మోసం చేస్తావు అని చెప్పేసి నేను అనుకోలేదు అంటూ మనోజ్ మీద అయితే విరుచుకుపడుతుంది రోహిణి. అది కాదమ్మా, చెప్దాం అనుకున్నాడు, నీకు చెప్పే లోపలనే నీకు తెలిసిపోయింది, నీకు చెప్పకముందే ఒక మంచి జాబ్ వెతుక్కొని పెద్ద జాబు, అప్పుడు నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు, అంతేగాని నీకు చెప్పకుండా ఇంకెవరికి చెప్తాడమ్మా, నువ్వు కాకపోతే వాడిని ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు అంటూ రోహిణి దగ్గర ప్రభావతి వగలబోతూ ఉంటుంది. ఇక మనోజ్ కూడా అవును అవును అంటూ తానా అంటే తందానా అంటాడు తల్లి మాటలకి. అది కాదు రోహిణి అంటూ, అది కాదు ఏది కాదు అంటూ రోహిణి అయితే మాత్రం మనోజ్ కళ్ళ గురించి చూస్తూ ఉంటుంది. ఇక అదే సమయానికి సత్యం అయితే మాత్రం రవి ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో ఏంటి అని ఒక గంట కనిపెట్టుకొని ఉండు అని చెప్పేసి బాలు చెప్తాడు. బాలు వెళ్ళి మీనాకు చెప్తాడు, రవి ఏం చేస్తున్నాడో ఎలా ఉంటున్నాడో ఒక గంట కనిపెట్టుకొని ఉండాల్సిన బాధ్యత నీదే అంటూ మీనాకు చెప్తాడు. నాకు తెలియదు బాబు, ఇవన్నీ కూడా నువ్వు నాకు పెట్టొద్దు, అసలుకి ఎవరిని ఎవరు ప్రేమించుకుంటారో, ఎవరిని ఎవరు పెళ్లి చేసుకుంటారో నా మీదకి తీసుకురావద్దు, నాకుతో పెట్టుకోవద్దు అని చెప్పేసి మీనా అయితే కరాఖండిగా బాలు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
సుమతి అయితే మాత్రం నా వల్ల మాత్రం కాదు, నా నుంచి మా అక్క కాపురంలో ఏమైనా గొడవలు వచ్చినాయన్న సంగతి తెలిసింది అంటే మా అమ్మకి ఇక నన్ను చంపి పారేస్తుంది. వెనక ముందు కూడా ఆలోచించదు. ఇప్పటికే మా అక్క గురించి మా అమ్మ గుండెల నిండా దిగులే ఉంటుంది. ఆ సమస్య ఏదో నా నుంచే వచ్చిందంటే ఇక అసలుకే తట్టుకోలేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటూ రవి శృతి కాళ్ళ వెళ్ళ పడుతూ ఉంటుంది సుమతి. అయినా కూడా నీ పేరు పైకిటికి రాదని చెప్తున్నాం కదా, ఈ ఒక్కసారికి ఒక్క సహాయం చేసి పెట్టు, నిన్ను ఇంకా మేము ఏమీ అడగం అంటూ ఇద్దరు బతిమలాడుతూ ఉంటారు. ఇక చేసేది ఏం లేక సుమతి కూడా సరే అంటుంది. అయితే సుమతి రవి అలాగే శృతి పెళ్ళికి ఏర్పాట్లు చేయగలుగుతుందా? వాళ్ళు పెళ్లి చేసుకోవేసరికల్లా బాలు కనుక్కుంటాడా? వాళ్ళకి మీనా ఏమైనా హెల్ప్ చేస్తుందా అన్నది మనం వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఆడపిల్ల ఎక్కడో పుడుతుంది, ఎక్కడో పెరుగుతుంది. తల్లిదండ్రుల చాటున ఎంతో గారాబంగా అమ్మకు చిలాగనో నాన్నకు చిలాగనో ఎంతో ముద్దుగా అల్లారు ముద్దుగా పెరుగుతుంది. అలాంటి ఆడపిల్ల ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ ఇంటికి భర్త చేపట్టుకొని తండ్రి చేసిన పెళ్ళిని తన అడుగుజాడల్లో నడవమని చెప్పి తండ్రి చెప్పిన మాటల్ని పట్టించుకొని ఆ ఆడపిల్ల భర్త వెనకడితే వెళ్ళిపోతుంది. అప్పుడు దాకా తనకు తెలియని ప్రపంచంలోకి తను అడుగు పెడుతుంది. తన ఇంట్లో వాళ్ళందరికీ ఏం కావాలో తనే దగ్గరుండి చూసుకుంటుంది. కానీ తనకేం కావాలి అన్నది ఆ కుటుంబంలో ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా భర్త ప్రేమ ఉంటే చాలు అనుకుంటుంది ఆడపిల్ల. కానీ ఆ భర్త కూడా 10 మందిలో పలసం చేసేసి తిన్నావా అని కూడా అడగకుండా తను చేసిన తప్పులన్నీ కూడా భార్య మీద రుద్దేస్తూ తల్లిదండ్రుల ముందు, ఆడపడుచుల ముందు, అందరి ముందు తనని అవహేళన చేస్తూ ఇరుగు పొరుగు వాళ్ళ ముందు హేళన చేస్తూ ఉంటే ఆ భర్తని ఏమనాలి? ఆ భార్య పిల్లల కోసం, కుటుంబం కోసం, సంసారం కోసం అని చెప్పేసి ఎన్ని ఒడిదుడుకులు తట్టుకొని ఎంత ముందుకు సాగినా వాళ్ళు చేసే పనులకి అకృత్యాలకి అదుపే లేదు అన్నట్టుగా తను ఎన్ని రోజులు ఓర్చుకొని ఉండాలి? తన భార్యని అలా చేస్తున్నందుకు ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా తనకి సిగ్గుగా అనిపించదా?